తీసుకొచ్చాము, ప్రజల ఫిర్యాదులు ఏంటనేది మేము ఆల్రెడీ తెలుసుకున్నాము, మేము పరిష్కరించామంటున్నారు. బట్ శేఖర్ గారు మాట్లాడుతున్నారు, ఆల్రెడీ మేము ఫిర్యాదు చేశాం కానీ ఇప్పటివరకు ఏమీ పరిష్కారం కాలేదు అని. బట్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన, అంటే దీనికి ఒక వాట్సాప్ గవర్నెన్స్ అని పెట్టకపోయినా కూడా ఇటువంటి ఆన్లైన్ టెక్నాలజీ అనే ఆలోచన మాకు ముందుగానే ఉంది అని అంటున్నారు. అంటే జస్ట్ ఆలోచన వరకు, అది ఇంప్లిమెంట్ కాలేదు, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ఏంటి మరి, స్పందన గొప్పదా లేకపోతే వాట్సాప్ గవర్నెన్స్ గొప్పదా అంటే మీరేం చెప్తారు? ఉత్తుత్తిగా స్పందన గొప్పదా, ఉత్తుత్తి దిశ యాప్ గొప్పదా, ఉత్తుత్తి 3 క్యాపిటల్స్ గొప్పదా అంటే ఏం చెప్తా అండి? ఓహల్లో ఏదైనా కట్టుకోవచ్చు. అవన్నీ పక్కన పెడితే ఏ ఒక్కటి నాకైతే ఇప్పుడు వచ్చి ఈయన చెప్పేవారు కూడా స్పందన అనేది ఒకటి ఉంది, అది పని చేస్తుందని కూడా ఎక్కడ వెళ్ళా. చాలా డిబేట్స్ లో కూర్చున్నా అసలు దాని గురించి ఒక పాయింట్ కూడా నాకు తెలిసి కీర్తన గారు ఇంతకు ముందు నాతో పాటు చాలా నేను అందుకనే అసలు వినికిడిలో ఎక్కడైనా ఉందా అంటే వైసీపీ పాలన దిశ యాప్ గురించి విన్నాను, ఉత్తుత్తి దిశ యాప్ గురించి, బట్ ఐ నెవర్ హర్డ్ అబౌట్ స్పందన ఆర్ ఎనీథింగ్. అంటే పేరుకి యాప్ ఉంటుంది, పేరుకి ఒక ఆలోచన ఉంటుంది, కానీ అది ఎక్కడ ఆచరణలో ఉండదు, దాని వల్ల బెనిఫిట్ అయిన పబ్లిక్ ఒక్కరు కూడా ఉండరు. ఇప్పుడు 3 క్యాపిటల్స్ అని చెప్పి 5 ఏళ్ళు ఏం చేశారండి? ఆ 3 క్యాపిటల్స్ అంత ఈజీగా ఇష్యూ అవ్వదు అని తెలిసినా కూడా, అక్కడ రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వలేదని తెలిసినా సరే, సెంటర్ ఇంకా ఆమోదించలేదని తెలిసినా సరే, అంటే జనాల్ని మభ్య పెట్టడానికి ఇంకేముంది, వచ్చేస్తుంది వైజాగ్ షిఫ్ట్ అయిపోతున్నాం, రేపు వెళ్తున్నాం, ఎల్లుండి వెళ్తున్నాం, మేము అందరూ అక్కడే కూర్చుంటాం, సీఎం అక్కడే ఉంటాడు అని ఎన్ని ఒత్తిడి కబుర్లు చెప్పారండి. 5 ఏళ్ళు పట్టింది దానికి. నిజంగానే ఒక 3 క్యాపిటల్స్ పెడదాం అనుకున్నా సరే ఎందుకు ముందుకెళ్ళలేకపోయారు? దాని గురించి కోర్టుల చుట్టూ తిరిగి, ఇది పబ్లిక్ కి సమానంగా నువ్వు పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకుని పోరాడాల్సిన అవసరం ఉందా? ఈ రోజు కట్ చేస్తే 6 నెలలు అయిందో లేదు, 6 నెలలు కూడా అవ్వకముందే అమరావతికి ఎన్ని వేల కోట్ల ఫండ్స్ శాంక్షన్ అయినాయి, రైల్వే లైన్ శాంక్షన్ అయినాయి, హైవే శాంక్షన్ అయినాయి. అంటే నువ్వు రోడ్లకి ఇచ్చిన ఫండ్స్, లేకపోతే పంచాయతీలకి ఇచ్చిన ఫండ్స్, ప్రతి ఫండ్స్ మేము ఇంకేముంది సర్వీసెస్ ఇస్తున్నాం, వెల్ఫేర్ స్కీమ్స్ కి ఖర్చు పెడుతున్నాం అని చెప్పి ఆ రోజు చెప్పింది. ఏ పని ఎందుకు చేయలేదు? ఆఖరికి క్రైసిస్ మేనేజ్మెంట్ అని చెప్పి అలాట్ చేసిన ఫండ్స్ కూడా ఈ రోజు చూసుకుంటే ₹1 లేదు. ఏం చేసావు, దేనికి వాడామంటే తెలియదు ఎవరికి, ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇందాక ఆయన చెప్తున్నారు మేము అన్ని తూచా తప్పకుండా జగన్ గారు ప్రతిదీ చేశారని చెప్పి. మరి వాళ్ళు చెప్పమనండి, ఎన్ని నవరత్నాలు ఎన్ని రత్నాలు జనాలకి ఇచ్చారు చెప్పమనండి. ఇందాక అమ్మఒడి గురించి చెప్తారు, ఇప్పుడు మేము 8 నెలల నుంచి వచ్చిన 7 నెలల నుంచి మేము ఇవ్వట్లేదు అని చెప్పి. అసలు మేము రాకముందు 2 ఏళ్ల నుంచి అమ్మఒడి పడలేదండి. మొత్తం 5 years లో 3 years అమ్మఒడి పడితే ఒక సంవత్సరం 15,000 ఇస్తారు ఆయన, నెక్స్ట్ సంవత్సరం 14,000, తర్వాత 13,000, ఆ తర్వాత ఇంకా అమ్మఒడి లేదు. ఏం చేశారంటే తెలివిగా కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఒక జీవో పాస్ చేశారు. ఏమని? ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న అమ్మఒడి కానీ ఇంకేదైనా వెల్ఫేర్ స్కీమ్స్ డబ్బులు అయితే ఆగినాయో అవన్నీ మేము ఇప్పుడు లంసమ్ అమౌంట్ లాగా ఇస్తాము పబ్లిక్ అని చెప్పి. అది 100% ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ బ్రైబింగ్ అండ్ ఓటర్. నీకు ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వచ్చేసాక ఇంకా ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యాక నేను ఇప్పుడు ఇస్తాను లాస్ట్ 2 years పెండింగ్ డబ్బులు అంటే ఎవరు ఊరుకుంటారు? ఆయనకి ఎందుకంటే 11 సీట్లు వచ్చి ఇలాంటి అబద్ధాలు చెప్పినంత కాదా? ఇప్పుడు నీ చేతిలో ఏదో సాక్షి పేపర్ ఉంది, లేదంటే వాలంటీర్ లాంటి ఒక వాకింగ్ ప్యాంప్లెట్ లాంటి. వాలంటీర్ ఇస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫర్ దెమ్. వాలంటీర్ ఇస్ లైక్ వైసీపీ ప్యాంప్లెట్, ఇంటింటికి వెళ్ళే ప్యాంప్లెట్ లాంటిది. అంటే లేని అబద్ధాలు చెప్పటం, లేకపోతే మనకి మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ ఇంకేదైనా ఎలక్షన్స్ లో కానీ మనకి డేటా తెచ్చివ్వటం, ఏ ఇంట్లో ఎవరిని ఎలా బెదిరించవచ్చు, ఏ ఇంట్లో ఎలాంటి మాట్లాడాలి, ఏ ఇంట్లో ఎవరికి. కానీ అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఇలాంటి వాలంటీర్ల వ్యవస్థ కూడా తీసుకురాలేదు. రాష్ట్రంలో మేమే మొదటిసారిగా ఈ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు అంత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తే అంతకంటే టెక్నాలజీతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ని తీసుకొచ్చింది కదా. మరి కంపేర్ అండి, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ప్లీజ్. వాళ్ళు వాలంటీర్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఎందుకంటే ఒక న్యూట్రల్ పేరుతో నేను జీతం ఇచ్చి నాకు వైసీపీ నా పార్టీకి పనిచేసే ఒక మనిషిని గవర్నమెంట్ డబ్బులతో నేను పని చేయించుకుంటా. ఓకే, మేమేంటి ఇప్పుడు కూడా నేను చెప్తున్నాం, మేము వాలంటీర్స్ కి అగేన్స్ట్ కాదు. వీళ్ళు ఏ వాలంటీర్ కి అయితే ఏమని ప్రామిస్ చేశారు, ప్రస్తుతానికి 5,000 జాబ్ చేయండి, మేము మీకు పర్మనెంట్ చేస్తాం, మేము ఒక జీవో పాస్ చేస్తాం అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ జరిగినప్పుడు ఈ వాలంటీర్లు కోర్టుకు వెళ్ళారు. ఏదో వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చి కోర్టుకు వెళ్తే అసలు ఎవరు వాలంటీర్, అసలు ఈ గుర్తింపే లేదు స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి కోర్టు ముట్టికాయలు వేసింది. అంటే ఒక వాలంటీర్ అనే ఉద్యోగాన్ని గవర్నమెంట్ కోర్టులు కూడా ఎవరు దాన్ని గుర్తించట్లేదు. ఇట్ హ్యాస్ నో ఐడెంటిటీ. వాళ్ళకి పర్మనెంట్ చేయలేదు. మొన్న 2023లో వాళ్ళు రెన్యూవల్ చేయాలి, వాళ్ళ జాబ్స్ ఆ రెన్యూవల్ చెయ్యకపోగా మొన్న ఎలక్షన్స్ లో ఏం చేశారు, కావాలని మరి వీళ్ళ చేత ఓవర్ యాక్షన్ చేయించారు ఏంటో తెలియదు, కానీ వాలంటీర్లు అందరూ మేము ఏంటి రాజీనామా చేసేస్తున్నాం, మేము చెయ్యము, మాకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది చెప్పి మేము అక్కడికి చెప్పాం, ఎవరు ఏం చేయమాకండి, ఎలక్షన్స్ అయ్యే వరకు ఆగండి అని చెప్పి రాజీనామాలు చేస్తాం బెదిరించారు, ఏదో నెక్స్ట్ మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిందని. సో వాళ్ళు ఇప్పుడు ఎవరు గోతులాలు తవ్వుకుంటే మేమేం చేయమండి, మేము ఏ రోజు అబద్ధాలు చెప్పలేదే. ఈ రోజు కూడా ఇప్పుడు మీకు ప్రతి నెల 1st తారీఖు పెన్షన్స్ వెళ్ళాలి, ప్రతి కాన్స్టిట్యున్సీలో పెన్షన్స్ వెళ్తున్నాయి వితౌట్ అ వాలంటీర్. ఎలా వెళ్తున్నాయి పెన్షన్స్?
అంటే మా పార్టీలో బూత్ లెవెల్ వరకు వర్క్ చేశారు మొన్న. సో ప్రతి ఒక్కరికి ఏ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి తెలుసు. మా పార్టీ కార్యకర్తలు కాదు, ఎవరు ఒక రూపాయి తీసుకోవట్లే గవర్నమెంట్ దగ్గర నుంచి. నువ్వు వెళ్ళి ఫ్రీగా సర్వీస్ చేస్తున్నావు. దిస్ ఇస్ వాట్ అ పొలిటికల్ పార్టీ హ్యాస్ టు డూ. పబ్లిక్ కి సర్వీస్ చేయడం పొలిటికల్ పార్టీ చేయాలి. ఈ రోజు ఎందుకు ఇప్పుడు ప్రతి రూపాయి ఎందుకు సేవ్ చేయాల్సి వస్తుంది సార్? ఆయన చెప్పించాలి కరెక్ట్. మేము ప్రామిసెస్ చేసాం, మేము ప్రామిసెస్ చేసి 6 months అయింది. మేము పెన్షన్ పెంచాం, అమాంతంగా పెంచాం. మేమేమో రేపు పెంచుతాం, ఎల్లుండి పెంచుతాం, 4 ఏళ్ళు ఆగి పెంచుతాం, మేమేం చెప్పలేదు. సో ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటే 2 కాళ్ళ మీద నడవాలా లేకపోతే ఒక్క కాళ్ళ మీద కుంటుకుంటే నడవాలా? సురేష్ గారు ఏమంటున్నారంటే, గాయత్రి గారు మీరు వచ్చి ఇప్పుడు దాదాపు 7 నెలలు 8 నెలలు అయిపోయింది, మీరు చెప్పిన సూపర్ 6 పథకాలు ఏమీ ఇంకా అమలు కాలేదు అంటున్నారు. అందుకే నేను అన్నాను మరి 1 yearలో మొత్తం అన్ని చేసేయాలి. మరి మీరు 5 ఏళ్లలో ఏం చేశారని అదే అడిగాను సురేష్ గారిని. సో అది కూడా చెప్తారు. అసలు 5 ఏళ్ళు 5 రోడ్లు కూడా వేయలేదండి వాళ్ళు. 5 ఏళ్లలో 5 రోడ్లు కూడా ఇలా. నేను చెప్తున్నా కదా, డ్వాక్రా మహిళలకి మీకు అన్ని ఇచ్చేస్తామని చెప్పి, ఐ మీన్ మీ రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి లాస్ట్ 2 years ఏం చేస్తారంటే వాళ్ళు సేవింగ్స్ కూడా వాళ్ళు తీసుకొని ఇవ్వలేదు. అదేమంటే గవర్నమెంట్ తీసేసుకుంది సేవింగ్స్, మీకు ఆ తర్వాత ఇస్తామని చెప్పారు. ఏది రిటైర్మెంట్ అయిపోయిన ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెళ్ళి మా డబ్బులే రిటైర్మెంట్ ఫండ్ ఏది అంటే, లేదు గవర్నమెంట్ బాండ్లు ఇచ్చితే ఏదో ఒక రోజు ఇచ్చితే, ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులే అప్పులు ఉన్నాయని చెప్పి చెప్పారు. అది శాలరీస్ ఇవ్వలేదండి. ఇంతమంది కక్ష కట్టి వాళ్ళకి ఓట్లు వేయలేదంటే అర్థం ఏంటి నాకు చెప్పండి. ఎందుకు 11 సీట్లు వస్తాయి? సరే ఇప్పుడు ఆయన అన్నట్టు మీరు సూపర్ 6 ఇవ్వలేదు, మేము తప్పు చేస్తున్నాం, ఓకే మేము కూడా అనుభవిస్తాం. ఇప్పుడు మాకు ఎలక్షన్స్ అనే ఒక ఎగ్జామ్ వస్తుంది కదా, రియల్లీ వీఆర్ నాట్ లివింగ్ అప్ టు ద ప్రామిసెస్. మేము రేపు అదే ఎలక్షన్ ఫేస్ చేస్తాం. వీఆర్ రెడీ ఆఫ్ ఇట్. మేము కూడా కోరుకున్నాం. మేము ప్రామిస్ చేసినప్పుడు 100% ఇవ్వాలనే కమిట్మెంట్ తోనే ఉంటామండి. సో దాన్ని ఎలా ఇవ్వాలి? ఇంకాస్త అప్పు చేసి ఇంకాస్త భారం పెంచాలా, లేదు ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ చేసి ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయో, గ్యాప్స్ ఉన్నాయో అమౌంట్ కలెక్ట్ చేసి మనం ఇవ్వాలా అనేది, అది బాబు గారి విజనరీ గాని ఒక అలయన్స్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు లీడర్స్ అందరూ నిర్ణయించుకుంటారు. మేము లేదు ఫెయిల్ అయ్యామో, మాకు కూడా అదే రిజల్ట్ వచ్చింది, మీకు ఎందుకు కంగారు?